రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. అండ్ వీటితో పాటు పార్టీస్ లో గేమ్స్ కూడా ఉంటాయి. అట్నా గేమ్స్ అంటే ఎటువంటివి? ఇంకేముంది? ఈ గేమ్స్ కి లీడర్ ఉంటారు. ఓ అవునా? ఆ లీడర్ చెప్పేదాన్ని బట్టి అక్కడ మొత్తం కంట్రోల్ అవుతుంటుంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్ కి రా. మీకు ఎలా చెప్పాలి, మీకు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఐడియా ఉందా? సో ఆ గేమ్ అనేది అక్కడ జరుగుతుంది, బట్ అక్కడ ట్రూత్ అనేది ఉండదు. ఎందుకు? వై? ఒకవేళ ఉన్నా మీరు ఎంత మందితో సెక్స్ చేశారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సిపాడు ఏంట పాడమాటలు అసహ్యంగా. లైక్ డేర్ అనేది తీసుకున్నారు అంటే గనక అదర్ పీపుల్ ఏం చెప్తే, లైక్ ఒక అవతల ఉన్నది అమ్మాయి అవని అబ్బాయి అవని, ఒకవేళ అమ్మాయి కలిస్తే వాళ్ళతోనే సెక్స్ చేయమంటారు. లేదా తమలపాకు రాసుకుంటే ఏం పండుతుంది? సున్నం. లేదా అబ్బాయి అయితే వాళ్ళతోనే చేయమంటారు. అయ్యా అదే మాయరోగం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇది ఒకటి ఫేమస్ అవుతుంది కదా, అమ్మాయిలు అబ్బాయిలు అనే ట్రెండ్ ఒకటి నడుస్తుంది కదా. నాకు గుర్తులేదు. అక్కడ బాగా ఉంటుంది. రేవ్ పార్టీలు అయితే ఖచ్చితంగా అది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పార్టీలోని. ఎంత రసికులేంట్రా. అండ్ వీటితో పాటు మీకు స్విమ్మింగ్ పూల్ సెక్స్ అనేది కూడా ఉంటుంది ఇందులోని. ఏంటండి అరాచకం? అంటే లైక్ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ లో స్విమ్ చేస్తూ కూడా చేస్తారు. ఇది ఆ మాట ఎన్నికే ఎంత బాగుంటాయి, చేస్తే ఇంకెంత బాగుంటది. ఇది కూడా వాళ్ళు బాగా ఇష్టంగా ఆడే గేమ్ ఇది. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. లైక్ ఎంత మంది ఎంతసేపు స్విమ్ చేస్తూ చేస్తారు అనేది కూడా ఒక గేమ్ అనేది కండక్ట్ చేస్తారు. సూపర్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్. అంతేకాకుండా దీంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అబ్బా ఏమి చెప్పినావే. మన దృష్టిలో మనం చూసుకుంటే మనకు అది తప్పు అని మనం అంటాం. బట్ వాళ్ళకి అవన్నీ తప్పు ఒప్పు అన్నిటితో సంబంధం లేదు. ఆ నైట్ డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాం, సో అక్కడ ఎంజాయ్ చేయాలి, పార్టీ చేయాలి, అంతే. అంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే మైండ్ సెట్ లో ఉండరు వాళ్ళు. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.